కంగ్రాచులేషన్స్, ఇండియా ఈజ్ అ డెవలప్డ్ నేషన్ నౌ అనడానికి వీఆర్ జస్ట్ వన్ స్టెప్ అవే. ఫాస్టెస్ట్ డెవలపింగ్ నేషన్ ఇన్ ది వరల్డ్. 5th క్లాస్లో చదివిన, 10th కూడా చదివిన, ఇప్పుడు కూడా స్కూల్లో పిల్లలకు అదే చెప్తున్నారు. దాన్ని మనం మారుస్తున్నాం. బట్ దట్ వన్ స్టెప్ ఈజ్ ఇండియాస్ బిగ్గెస్ట్ జనరేషనల్ ప్రాబ్లమ్, సివిక్ సెన్స్. టీ షాప్ దగ్గర పాలిటిక్స్ మాట్లాడే అంకుల్ గురించో, నోట్లో పాన్ వేసుకుంటా కానీ డే స్టార్ట్ కానీ బ్యాచ్ గురించో మాట్లాడతలే. నేను మాట్లాడేది మన ఇద్దరు గురించి. మనకు కెఫేస్ అంటే ఇష్టం, కాన్సర్ట్స్ అంటే ఇష్టం, సినిమా అంటే ఇష్టం, సినిమా కలెక్షన్స్ అంటే ఇష్టం, జిమ్ అంటే ఇష్టం, హెల్దీ ఫుడ్ అంటే ఇష్టం, స్కిన్ కేర్ అంటే ఇష్టం, సాలరీస్ అంటే ఇంకా ఇంకా ఇష్టం, నెట్ఫ్లిక్స్ అంటే ఇష్టం, డ్రామా యానిమే అంటే కూడా ఇష్టం, ఎస్థెటిక్స్ అంటే ఇష్టం, రా అండ్ రియల్ గా ఉంటే కూడా ఇష్టం. ఉన్న పలంగా మన స్టేట్ గవర్నర్ పేరు చెప్పు. నాకు కూడా తెలియదు. గ్రీన్ సిగ్నల్ పడి బండ్లు పోతుంటే కాలేజ్ బ్యాగ్లు వేసుకుని సిగ్నల్ క్రాస్ చేస్తున్నారు. ఒక కాన్సర్ట్ అయినాక నెక్స్ట్ డే మార్నింగ్ ఎల్బీ స్టేడియంకి వెళ్ళి చూడండి. రోజు పొద్దున అమీర్పేట్ మెట్రోలో కనిపిస్తుంది మన సివిక్ సెన్స్. జీరో ఎంపతి. ఎంపతి అంటే దాని అర్థం కూడా తెలియదు సగం మందికి. నా ఫ్యామిలీ బాగుండాలి, నా ఫ్రెండ్స్ బాగుండాలి, నా బాయ్ ఫ్రెండ్ బాగుండాలి, లేకపోతే నా గర్ల్ ఫ్రెండ్ బాగుండాలి, నేను బాగుండాలి, నేను ఫస్ట్ బాగుండాలి. ఎంపతి ఈజ్ డెడ్. నువ్వు తుడుచుకున్న టిష్యూ వేరోడు ఎందుకు డస్ట్బిన్ లో పడేయాలి? నువ్వు లేట్ అయితే వేరోడు ఎందుకు నీకు సైడ్ ఇవ్వాలి? నువ్వు వాష్రూమ్ పోతే వేరోడు ఎందుకు దాన్ని ఫ్లష్ చేయాలి? పబ్లిక్ లో బూతులు మాట్లాడకుండా ఉండడం సివిక్ సెన్స్ అని మనకు తెలుసా? అది ఇంగ్లీష్ లో తిట్టినా సరే, నువ్వు ఒక మూవీ రిలీజ్ అయితే థియేటర్ దగ్గర సివిక్ సెన్స్ మర్చిపోతావు. కోపం ఎక్కువ వచ్చినా సివిక్ సెన్స్ మర్చిపోతావు. ఫ్రెండ్స్ తోటి చిల్ అయినా మర్చిపోతావు. లేట్ అయినా మర్చిపోతావు. తొందరపాట్లు కూడా మర్చిపోతావు. ఆఖరికి నీకు భక్తి ఎక్కువైనా కానీ నువ్వు సివిక్ సెన్స్ మర్చిపోతావు. నువ్వంటే నువ్వే కాదు, నేను కూడా. ఇవన్నిటిని మనం గ్లోరిఫై చేస్తూ ఎంజాయ్ చేసే వర్స్ట్ ట్రెండ్ ఏంటో తెలుసా? ఇండియా ఈజ్ నాట్ ఫర్ బిగినర్స్. నేను ఇన్ని చెప్తున్నా అంటే నేనేదో కరెక్ట్ ఉన్నాను కాదు. ఇప్పటికిప్పుడు సడన్ గా సెట్ అవ్వాలంటే కష్టమే. కానీ ఒక జనరేషనల్ షిఫ్ట్ తెచ్చే ఛాన్స్ ఉంది. కన్ఫ్రంట్ పీపుల్ అండ్ అలౌ పీపుల్ టు కన్ఫ్రంట్ యూ. ఎవరైనా రాంగ్ గా బిహేవ్ చేస్తే అది తప్పు అని చెప్పే ధైర్యం తెచ్చుకోండి. ఎవరైనా నీ దగ్గరకు వచ్చి నువ్వు ఇది తప్పు చేస్తున్నావు అంటే హూ ఆర్ యూ టు టెల్ మీ అనకుండా దాన్ని యాక్సెప్ట్ చేసే ధైర్యం తెచ్చుకోండి. ఎవరో తెలియని వాళ్ళతోటి కాదు, మన వాళ్ళతోటే. గుడ్ లో ఫోటోగ్రఫీ ప్రొహిబిటెడ్ అని ఉంటది, కానీ నాన్న ఫోన్ తీసి ఫోటో తీస్తుంటాడు. తీయనీయకుండా ఆపండి. సేమ్ వే వేరే వాళ్ళు నిన్ను కరెక్ట్ చేసే ఛాన్స్ కూడా ఇవ్వండి. హై ఎమోషన్స్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నామో మనకు తెలియదు. లెట్ పీపుల్ కన్ఫ్రంట్ యూ అండ్ లెట్ పీపుల్ మేక్ యూ బిహేవ్ ఇన్ అ ప్రాపర్ వే. ఇప్పుడు ఈ అట్మాస్ఫియర్ మనం స్టార్ట్ చేస్తే ఒక 10-15 ఇయర్స్ తర్వాత నీ పిల్లలకు నువ్వు నేర్పించే అర్హత నీకు ఉంటుంది. లేకపోతే వాళ్ళు కూడా ఇండియా ఇస్ ద ఫాస్టెస్ట్ డెవలపింగ్ నేషన్ అనే చదువుకుంటారు. గవర్నర్ పేరు తెలుసుకోవడం స్కూల్ వరకే ఆగిపోయింది. మన సోషల్ రెస్పాన్సిబిలిటీస్ కూడా. యువర్ ఎమోషన్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఫర్ యూ, బట్ దట్ డజంట్ జస్టిఫై హౌ యూ బిహేవ్.